మనం చెప్పుకో చాలా పేరునటువంటి క్రమశిక్షణ ఒక సంస్థలైనటువంటి ఆ రవిచంద్ర సిబిఎస్ఈ స్కూల్ అంటే గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్న బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ మెగాస్టార్. అదే స్ఫూర్తితో నాకు సమయం తక్కువ కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తే సినిమా డైలాగ్ వేరు ఆయన చెప్పేది, రాజకీయ డైలాగ్ వేరు. నేను సినిమా డైలాగ్ పోతా. అత్తారింటికి దారేది మూవీలో ఒక చిన్న డైలాగ్ ఉంది, అంటే మన కుటుంబం అంతా నిలబడాలని కాబట్టి ఆలోచించేస్తా. మీ మనసులో సంతోషంగా లేవత్తా, తప్పైతే శిక్షించు, లేకపోతే మన్నించి మమ్మల్ని గాలివేడు స్టూడెంట్స్ గుర్తించత్తా. గుర్తించు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏం తప్పు చేయవత్తా, ఇది నిజమత్తా, మమ్మల్ని నమ్మత్తా. ఇది ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు నేనేం చెప్పిన ప్రజలు కానీ ప్రకాష్ రాజ్ గారు నువ్వు చెప్పున్నారు. ప్రకాష్ రాజ్ గారు వస్తే ఏంట్రా ఎవరినన్నా మోసం చేయొచ్చు, కానీ మనం గాలివిడవ మోసం చేయలేం రే. వాళ్ళు గట్టేవాళ్ళు ఏరికంత పవర్ ఉంటుంది. ఏనన్నా బాగా చదువుతామని అమ్మ నన్ను బాగా చూసుకుంటారు, గట్టిగా కొట్టరా చప్పట్లు ఒకసారి అన్నాడు. అదే స్కూటర్ నేను చెప్పడం కాదు, నాకు సమయం తక్కువ, నేను మాట్లాడేది కాదు. అయ్యా జూనియర్ ఎన్టీఆర్ నువ్వు చెప్పుకున్నాడు. ఎవరైనా చెప్పుకొని రాయలసీమ అంతా పెట్టుకోవద్దు, చాలా పాపం వాళ్ళకి అన్నాడు. బాబాయ్ అన్ని సమానంగా చూడదు బాబాయ్, కానీ ఇప్పుడు ఆ సమయం లేదు బాబాయ్ అన్నాడు. అదే స్ఫూర్తితో మన కార్యక్రమానికి మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే, అందరికీ నమస్కారం. పౌరుషానికి చిరునామా మన రాయలసీమ. ఈ రాయలసీమ పుణ్యగడ్డలో కష్టాలు కన్నీళ్లు కట్టుకొని బిడ్డల్ని గుండెల్లో పెట్టి చూసుకున్న అమ్మ నాన్నలకి ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టాలని, బిడ్డల్ని కంటికి రేపలా కాపాడుకుంటారని, రాబోయే రోజుల భావితరానికి స్ఫూర్తినిచ్చే తెలుగువారు వెలుగువారుగా కావాలని మనందరం కూడా విద్యను ఎంకరేజ్ చేస్తూ మనం ఎంత ప్రోత్సహిస్తున్నటువంటి మనకు కేరళ రాష్ట్రంలో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి మనందరికీ అండదండగా అందిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి రవిచంద్ర సిబిఎస్ స్కూల్ కానీ గౌతమ్ స్కూల్ యాజమాన్యాలకు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుగా కోరుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. నేను అందుకే స్పీడ్ గా లాగుతున్నా. కొద్దిగా లైట్ ఫుల్ సౌండ్ ఇస్తే డీటెయిల్స్ తీసుకుంటా, వాయిస్ ప్రాబ్లం వస్తుంది. నేను అక్కడ కంటిన్యూస్ తిన్నాస్తున్నాను సార్. డిటిఎస్ మ్యూజిక్ కి మీరు నేను కాంపిటీషన్ సార్. అమ్మ ఏమంటారు, సెల్ ఫోన్ పక్కన పెట్టేద్దాం, గట్టిగా చప్పట్లేదు. నేను ఒక రిధమ్ క్లాప్స్ సార్, రిధమ్ నచ్చే రిధమ్ రండి. కెమెరామెన్ మొత్తం తిప్పుకుందాం, నన్నే కాదు నన్ను చూస్తే అందరూ తిప్పాలి. ఏం సార్ అదేనా సార్, వినబడలే? ఆడమైందప్ప సీమ పౌరుషము ఏంటనా. గాలివిడ అదరాలు అట్లే చప్పట్లు కొట్టి గమ్మ ముసులుకోండి. ఎట్లా ఆ ముసులు చూడండి, బట్టి ఎట్లా చేస్తారు. గట్టి క్లాస్ వస్తే ఆయుష్ పెరుగుతుందమ్మా. చిన్న బిడ్డల కోసం మన జురాసిక్ సార్ అడిగారు, చేయలేకపోయినా ఇప్పుడు ఒక నిమిషంలో ముగిస్తా. 8 శబ్దాలు చేస్తే తప్ప జురాసిక్ రాదు. అది పసిబిడ్డల ఆనందం కోసం, పసిబిడ్డల సంతోషం కోసం చేసే జురాసిక్ పార్క్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ శ్రీ కామర్స్ సార్ గడిగా క్లాస్